సార్ యాక్చువల్గా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత చాలా మందిలో మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతుంటాయి. ఇంకా వాళ్ళు నడవడం కొంచెం కొంచెం ఇబ్బంది మొదలవుతుంటుంది. ఇక్కడ నుంచి డౌట్లు, వాళ్ళకి చాలా అనుమానాలు వస్తుంటాయి. సర్జరీ చేయించుకోవాలా, ఇంజక్షన్లు చేయించుకోవాలా, మందులు వాడాలా, ఏం చేయాలి, ఫుడ్ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతాయి, ఇట్లా ఇప్పుడు ఏం చేయొచ్చు సార్ వీళ్ళు ఒకసారి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత? ఇది ఒక 20 years కింద ఈ ప్రాబ్లమ్స్ అన్నవి 70 పైన కానీ మనం చూసేవాళ్ళం కాదు. కానీ ఈ మధ్య కాలంలో మనం 55కే వాళ్ళు క్లికింగ్ సౌండ్తో రావడం, మోకాళ్ళ నొప్పులు. ఎస్, ఎందుకంటే మారుతున్న లైఫ్ స్టైల్, మన ఆహార పద్ధతులు మారుతున్నాయి. ఏజ్ పెరిగిన కొద్దీ ఆర్గన్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతూ వస్తుంది. సో మాంసకృతులు కావాల్సిన మోతాదులో మనం రోజు తీసుకోవట్లేదు, ప్రోటీన్ ఇంటెక్ లేదన్నప్పుడు మజిల్ వేస్టింగ్ అనేది జరిగిపోవడం చూస్తాం. అంటే మజిల్ వీక్ అయిపోవడము, లిగమెంట్కి కావాల్సిన ఎనర్జీ దొరకకపోవడము, లిగమెంట్లు వీక్ అయిపోవడము, అండ్ కావాల్సినంత వాటర్ తీసుకున్నప్పుడు సైనోవియల్ ఫ్లూయిడ్ ఫామ్ అవ్వాలన్నా వాటర్ ఇస్ ఎ మెయిన్ కాంట్రిబ్యూటర్ ఫర్ దట్. సో కావాల్సిన నీళ్లు తీసుకోవట్లేదు అన్నప్పుడు కండరాలన్నీ కూడా స్పాజంలోకి వెళ్ళిపోతున్నాయి, జాయింట్ స్పేస్ అనేది తగ్గడం చూస్తున్నాం. ఇదే కాకుండా విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ మోతాదులో చూస్తాం. అంటే 100 మందిలో టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 90+ పీపుల్లో తక్కువే ఉంటుంది. అయితే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 32 కన్నా విటమిన్ డి తక్కువ ఉంది అన్నప్పుడు కాల్షియం మెటబాలిజం మొత్తం బాడీలో డీరేంజ్ అయిపోతుంది. అంటే బోన్స్కి విటమిన్ డి అన్నది 32 పైన ఉంటేనే కాల్షియం విటమిన్ డి కలిపి రెండు కూడా బోన్స్లోకి వెళ్ళడం చూస్తున్నాం. సో చాలా మంది ఏమనుకుంటారు 25 to 30 మధ్యలో ఉంది, పర్వాలేదులే ఏదో ఉంది, అప్పుడు వీళ్ళలో బోన్ హెల్త్ సరిగ్గా ఉండట్లేదు అని స్టడీస్ చెప్తున్నాయి. సో కావాల్సినంత విటమిన్ డి ఉండాలి, ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి, ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్నది ఉండాలి. మజిల్ మనం వాడతలేమన్నప్పుడు మజిల్ అట్రోపీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వద్దు, సో యాక్టివ్గా ఉండాలి, తినేది ఆలోచించి తినాలి. ఇవన్నీ కూడా మనకు కొంచెం ఎర్లీ స్టేజ్లో పనిచేస్తాయి. అండ్ ఇంకోటి కొంచెం ఏ సపోర్ట్ లేకుండా చేసే ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి, అవి బోన్ స్ట్రెంత్ని మజిల్ స్ట్రెంత్ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సింపుల్ థింగ్ అండి, మీరు కుర్చీలో కూర్చున్నారు, సపోర్ట్ లేకుండా మీ అంతటి మీరు కాళ్ళ మీద లేచి నిల్చోవడం, కూర్చోవడం. అండ్ సింపుల్ నీ జాయింట్ అలైన్ అవ్వడానికి రోజు కాల్ని స్ట్రెచ్ చేయమని చెప్తాం. స్ట్రేట్గా చేసి కింద పెట్టడం, రైట్ యాంగిల్కి మళ్ళీ స్ట్రేట్ చేయడం, మళ్ళీ వంచడం, అట్లా 10 సార్లు 100 times చేయమని చెప్తాం డైలీ. సో ఇది చేస్తున్న కొద్ది ఏమవుతుంది, ఆ నీ జాయింట్ అలైన్మెంట్ అన్నది కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటితో పాటుగా మందులు ఎప్పుడు వాడచ్చు, ఇంజక్షన్లు వాడాలా? విటమిన్స్ తక్కువ ఉన్నాయి, ఫస్ట్ విటమిన్స్ కరెక్ట్ చేసి, మాంసకృతులు ఎంత కావాలో వాటిని కరెక్ట్ చేసి, ఈ మధ్యలో ఇప్పుడు బేసిక్ విటమిన్ ఈతో పాటు ఎల్-కార్నిటిన్ మెడిసిన్స్ వస్తాయి. అవి ఇవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గి కొంచెం ఇంకా రికవరీ బాగా అవుతున్నట్టు. కొన్నిసార్లు మందులు ఇస్తాం, గ్లూకోజమైన్ టాబ్లెట్స్ ఇస్తాము కార్టిలేజ్ స్ట్రెంత్ చేయడానికి. ఇవి కూడా కాకపోతే కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ వాడే మందులు కాదు, సాధారణంగా 3 to 4 months మించి ఇవ్వము. ఆ 3 to 4 monthsలోనే ఆ కావాల్సిన రిపేర్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా అంటే ఇంప్రూవ్మెంట్ లేదు, వీళ్ళు నడవలేకపోతున్నారు, జాయింట్ అన్నది అలైన్డ్గా లేదు, అప్పుడు వీళ్ళని ఆర్థోపెడిషియన్ దగ్గరికి పంపడం జరుగుతుంది. దే మే నీడ్ ఏ ప్రొసీజర్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి.